మాస్టర్ శ్రీనివాసులు స్వామిని. జయ గురుదేవు స్వామి. నాకు ఫోన్ చేసింటివి. అవును, ఫోన్ చేసిన. బిజీగా ఉంటి. మేము మీ ప్రోగ్రామే చూస్తున్నా. అవునా? చూస్తుంటే నేను వేరు తాను వేరు అనే దాని మీద ఒక అతను, ఆయన పేరు రెడ్డట, ఆ రెడ్డితో మీరు వాదన చేస్తుంటే పాపం ఆయనకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పిన దానికి కొద్దిగా మీరు కోపంతోనే చెప్తున్నారు, కానీ ఆయనకు మరి అర్థమవుతలేదు ఏమో మరి. అది లాస్ట్ అర్థమైంది రండి. అది వింటున్నా నేను. అది వింటుంటే ఆయన వేరే ఏదేదో చెప్తా ఉంటున్నాడు. అవునవును. మీకేమో సరి అయిన స్థితిలో ఆయన చెప్పేది అర్థమైతే లేదు. నేను అడిగిందా నీకు చెప్పబోయాను, మీరు చెప్తున్నారు. అవునవును. అంటే సబ్జెక్టు మాట్లాడేటప్పుడు దాని మీదనే మాట్లాడాలా? అదే కరెక్టే మీరు అన్నది. ఆయన మళ్ళీ శాస్త్రాల మీద పోతున్నాడు. దాని గురించి కొంచెము విన్న, నేను మాట్లాడదామని ఫోన్ చేసిందంటే సరి అయినటువంటి వాళ్ళతో ఫోన్ చేస్తేనే సమాధానాలు కరెక్ట్ వస్తాయి. అవునవును. లేకపోతేనేమో మీరు చెప్పిన దానికి అసలు చూడు కావు. అవునవును, అంతే కదా. ఆ స్థితిలో ఉంటే అర్థమవుతుంది. ఆ స్థితిలో ఉంటే కాదు, ఉండాలి. ఉండకపోతే వాళ్ళ ఆత్మస్థితిలో లేనట్టే. అంతే అంతే అంతే. నేను ఆత్మస్థితిలో ఉన్నానని చెప్పుకొని మళ్ళా మీరన్నట్టు జీవస్థితికి దిగొచ్చిండు అనుకో, వాడు కపట వేషాదారు. అంతే. ఎందుకు అని అంటున్నానంటే, నాకు తెలిసినంత వరకు అలాంటప్పుడు నేను ఆత్మస్థితిని పొందిన నాకు గురుస్థానమా అని అనుకోకూడదు. అవునవును కదా, అంతే కదా స్వామి. ఇప్పుడు గురువులు కానీ శిష్యులు కానీ ఇప్పుడు భగవద్గీత ప్రకారంగానైనా కూడా మొత్తము విచారణ చేసినట్లయితే 18 అధ్యాయాలు రణ చేసి దాన్ని తిప్పినా కూడా మీరు కంపల్సరీ పొందడం కాదు, నువ్వే ఆత్మవని తెలుసుకోవాలని చెప్తున్నాడు కదా. అవును. పొందటం అంటే కూడా తప్పే అంట. పొందటం అంటే నువ్వు అది రెండు ఉన్నాయి కదా. రెండు లేవు కదా, ఉన్నది ఒకటే. అద్వైత స్థితి. అద్వైత స్థితే కానీ నువ్వు మర్చిపోయినావు. నీ స్థితిని నువ్వు మర్చిపోయి ప్రపంచ భ్రాంతిలో పడి అది వేరు నేను వేరు అని దానికోసం వెతుకులాడుతున్నావు నువ్వు. అబ్బా కరెక్ట్. వెతుకులాడి శాస్త్రాలు, గ్రంథాలు, గురువులు, వ్యాఖ్యానాల శాస్త్రాలు చదువుతున్నావు. నీ బుర్రకెక్కలే. ఎందుకు స్వామి ఇవన్నీ చదవటం ఏంది? మర్చిపోయినటువంటి యొక్క అది గురువు గుర్తు చేస్తే సరిపోయాయి. ఆ గురువు గుర్తు చేస్తే అయిపోయి. మీకు అది సరైన గురువు కావాలి కదా. సరైన గురువు కూడా భ్రాంతిలో ఉంటే భ్రాంతి బోధన చెప్తాడు. పోదు. భగవద్గీతలో చెప్తాను కదా, తత్వవేత్త అయిన గురువు కావాలి. అవునవును. తత్వం దర్శించిన ఆ గురువుని పట్టుకుంటే అయిపోతే కృష్ణ పరమాత్మ కూడా ఒక అధ్యాయంలో నువ్వు గురువునే సంపాదించుకోవాలని చెప్పిండు. అవునవును. అయితే ఈ మధ్యన మీకు తెలుసో తెలియదు, ఒక ఆయన పీస్ మైండ్ స్వామి అని, పీస్ ఆఫ్ మైండ్ స్వామి అని వస్తుంది స్వామి. అవునవును. మాకైతే చాలా, నా వరకైతే నాకు చాలా అద్భుతం అనిపించింది. అవునవును. ఆయన ఆచరణలో చూపిస్తున్నాడు. ఇప్పుడు యూట్యూబ్ లో ఏమొస్తున్నాయి ఆయన. అవును. మరి అలాంటి 100 కోట్ల అంటే 100 కోట్ల అని అంటాడు. అవునవును. మరి ఎప్పుడున్నదైతే ఈ భారతీయ శిశక్తులు మరి అన్ని పడిపోతున్నాయి కదా, మరి అప్పుడు ఎందుకు లేదు? అవును. నేను అప్పుడు నీకు 100 కోట్లు ఇస్తా, తీసుకుంటావా అంటాడు. అంటే ఇదంతా అని చెప్పేది కరెక్టేనా? కరెక్ట్ అంటే
అందులో ఒక చిన్న చిరకాసు ఉంది. ఆహా. ఆ. ఏముందంటే ఆ. వైరాగ్యం పొంది ఆయన ఆ. ఇదంతా సత్యము కాదు, ఆ. ఆ దేవుడే సత్యము, ఆ. ఇదంతా మిథ్య ఆ. అని చెప్తున్నాడు ఆయన. చెప్తున్నాడు కానీ ఆ దేవుడు వేరు నేను వేరు అని చెప్పట్లేదు, నేనే ఆ దేవుడిని అంటుండు. అలాంటప్పుడు మిథ్య ఉంది ఇక్కడ. ఆ. నువ్వే దేవుడితే ఇక్కడ మిథ్య లేదు కదా. విద్య లేదు కానీ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరం దొల్ల లెక్క నేను ఆ విధంగా బ్రతుకుతున్న ఆశ మమకారాలు లేకుండా ఆత్మస్థితిలో అంటుంది ఆయన. అది కరెక్ట్ కాదు. మరి ఎట్లా చెప్తా విను. చెప్పు స్వామి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన కోట్ల రూపాయలు కానీ, ఆస్తులు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఐశ్వర్యం కానీ సత్యం కాదు, నేనే సత్యము, ఇదంతా వ్యర్థము, కానీ దాన్ని వదిలేసి వచ్చాను నేను, అదంతా వదిలేసిన అంటున్నాడు. అవును. అంటే అందరూ వదిలేయమనే దాని అర్థం కాదు. కాదు, అందరిని వదిలేయమని నేను చెప్పట్లేదు. నా స్థితిని ఎవరైతే పొందుతారో అలాంటి వాళ్ళు ఎవరు? రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, పోతే అరుణాచలం, ఎన్ని పేర్లు చెప్తున్నావంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అని వాళ్ళని ఆధారం చేసుకొని చెప్తున్నాడు. చెప్తున్నాడంటే ఒక స్థితిలో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళని, ఒక స్థితిలో ఉన్న వాళ్ళు చెడ్డ వాళ్ళని, రెండు ఉన్నాయి ఈడ. ఈడ కూడా ఆయన బావుల్లో ఇద్దరు ఉన్నారు. ఎందుకు మైనా మీరు భ్రమలు భ్రాంతులు పెట్టుకొని వాటి కోసం పాకులాడుతున్నారు? ఇవన్నీ సత్యం కాదు. భార్య మాయ, పిల్లలు మాయ, డబ్బు మాయ, ధర్మ మాయ, అంతా మాయ, నేను సత్యము, ఎప్పటికీ ఉన్నవాని అని చెప్తున్నాడు ఆయన. అవును. అంటే దేశాన్ని ఆధారం చేసుకొని చెప్పట్లేరు. నేను అనేది జాగ్రత్త చెప్పు, నేను అంటున్నావు అన్నప్పుడు ఇంకొకటి చెడ్డది ఉందనే కదా దాని అర్థము. బాగా ఆలోచన చేస్తూ ఈశ్వరయ్య గారు, ఒకదాన్ని నేను గొప్పది అంటానంటే మిగతాదంతా తక్కువదనే కదా అర్థము. మిగతా వాళ్ళు అని అంటే ఈ నిన్న సత్యం ఇది, అందరూ కూడా ఈ స్థితికి చేరుకోవాలి అని అంటుండ ఆయన. అదేపా అందరూ ఆ స్థితికి చేరుకోవాలా అంటున్నాడంటే రెండు ఉన్నాయి కదా. మీరు ఒక స్థితిలో ఉన్నారు, ఇంకో స్థితి గొప్పది ఉంది. నేను గొప్ప స్థితిలోకి మారాలి అంటున్నాడా లేదా? నేను రమ్మని అనడం లేదు. అనడం లేదబ్బా, నువ్వు చెప్తున్నావు కదా విషయము. ఇప్పుడు నువ్వు ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోకి వచ్చినావు కదా. వచ్చిండు కానీ నిలబడు. అక్కడ వచ్చిన తర్వాత మీరు చెప్పే ప్రకారంగా అయితే అక్కడికి చేరిన తర్వాత ఇక పలుకు లేదు. పలుకు పక్కన పెట్టు, మాట ఎక్కడిది అక్కడ. అది కూడా వితండవాదమే. అక్కడ పలుకు లేదు, మాట లేదు. ఎందుకంత తిరగాసు, ఎందుకంత బాధ, ఎందుకంత శ్రమ పడుతున్నారు ఈ ప్రజలు, ఈ జనాలు? సరే, రమణ మహర్షి స్థితి అని అంటున్నారు, బాగానే ఉంటే రమణ మహర్షి ఎవరికైనా చెప్పినాడా నా స్థితిలో మీరు ఉండండి, ఇది సత్యమైంది, అది అసత్యమైంది, ఆ బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అని చెప్పినాడా? ఆ మాట నేను చెప్పలేదు ఆయన. ఇంకో మాట చెప్తేనండి, బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అనే మాట విచారిస్తే నిజమా రాంగ్? అది బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అన్నప్పుడు ఆ పదము సరైన పదమా? సరైన పదమా అంటే కంటికి కనిపించే జగత్తు పోతుంది వస్తుంది. అది యాడ్ నుంచి వచ్చింది, యాడికి పోతుంది? యాడ్ నుంచి వచ్చింది, ఏ నుంచి పోతుంది అంటే ఇక ఆత్మ నుంచి వచ్చింది. ఆత్మ సత్యమా?
ఆ, ఆత్మ సత్యమనే కదా చెప్పేది అద్వైతం. ఇప్పుడు ఆయన ఆ స్థితిలోనే చెప్తున్నాడు కదా మరి. నో 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 నేను నువ్వు ఆశలో చెప్తున్నాను కాదు, నేను చెప్తున్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పు. బ్రహ్మ ఆత్మ సత్యము బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అన్నటువంటి ఈ మాట శంకరాచార్యులు వాడినాడు. ఆ, అద్వైత అద్వైత సిద్ధాంతి. ఆ, ఈ పదము కరెక్టేనా అంటున్న నీ అనుభవం చెప్పు. నీ అనుభవం ఒకరితో పనిలే మనకు. బ్రహ్మము సత్యము అని అంటే అది ఎప్పుడూ ఉండేదేమో, జగత్తు మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి సత్యం అన్నదేమని నేను అనుకుంటున్నాను. నిన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలే. ఆ, అందరూ ఇలాంటి మాయలో పడి కొట్టుకోబోతున్నారు. ఆ, నేనేమడిగిన ప్రశ్న సూటిగా అడిగిన. ఆ, బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అనే ఈ వాక్యము రైటా రాంగా? నీ అనుభవం చెప్పు. నీ అనుభవం ఒక శాస్త్రం వస్తుంది ఇక్కడ. ఇక నా అనుభవం అంటే నేను అదే అనుకుంటున్నాను స్వామి, వచ్చిపోతుంది కదా మొత్తము. మళ్ళా ఆ మాట అంటాడే, అది కాదు నేను అడిగింది ఒకటే సూటి ప్రశ్న. ఈ జగత్తు లోపలనే రాకుండా పోకుండా అనేది అంతర్ముఖంగా ఆపడకుండా అది పనిచేస్తుంది. రాకుండా పోకుండా దాంతో నీకేం పని అయ్యా? రాకుండా పోకుండా ఉండే దాంతో నీకేం పని? ఇప్పుడు జ్వరం వస్తే నువ్వు డాక్టర్ కాడికి పోతావా? జ్వరం రాకుండా డాక్టర్ కాడికి పోతావా? వస్తేనే పోతాం. మరి రాకుండా దాంతో ఏం పని నీకు? రాకుండా పోకుండా ఉండే దాంతో నీకేం పని? అమ్మా నువ్వు వచ్చినావు పోయినావు కదా స్వామి, మీరు చెప్పండి, నేను తెలుసుకుంటా. మరి ఇప్పుడు బ్రహ్మసత్యం జగత్తు విద్య అనేది చాలా మంది వాడుతున్నారు కదా. పంచభూతాలు జగత్త బ్రహ్మమా? పంచభూతాలు అయితే జగత్తే. అవి అనిపిస్తున్నాయి, అవి ఆత్మ నుంచే వచ్చినాయి. ఆత్మ అనిపిస్తుంది. ఆత్మ ఏడ ఉందనే దానికి ఎవరు చెప్పలేదు జవాబు. అట్లా కాదు, బ్రాహ్మణోరు అవ్యక్తం, బ్రాహ్మణోరు అవ్యక్తం, అవ్యక్తో మహత్తు, మహదే మహదహంకార, మహదహంకార పచ్చితన మాత్రాన్ని. సరే, అవన్నీ సీరియల్ వినండి. మీరు బ్రహ్మంకార నుంచి చెప్తారు కానీ పూర్తిగా స్వామి పూర్తిగా విను. చెప్పండి. బ్రహ్మము ఏమైంది? అవ్యక్తమైంది. అది బ్రహ్మమా కాదా? అసలు బ్రహ్మము అవ్యక్తమా కాదా? బ్రహ్మము వ్యక్తమయ్యేది కాదు. అది అవ్యక్తం. ఆ బ్రహ్మము మహత్తుగా మార్పు చెందిందా? మహత్తుగా ఉన్న ఆ బ్రహ్మము మహంకారంగా మార్పు చెందిందా? మహదంకారంగా ఉన్న ఆ బ్రహ్మము పంచ తన్మాత్రలుగా మార్పు చెందిందా? పంచ తన్మాత్రలుగా ఉన్న ఆ బ్రహ్మము పంచభూతాలుగా మార్పు చెందిందా? పంచభూతాలుగా ఉన్న ఆ బ్రహ్మము అఖిలం జగత్తుగా మార్పు చెందిందా? అఖిలం అంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలం. అఖిలం అంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలం. అవునా కాదా? అంటే ఈ విశ్వములో చరాచరములన్నీ బ్రహ్మస్వరూపాలే. కాదని ఎవరైనా నిరూపించగలరా? నిరూపించగలరా అంటే ఈడ ఒక సర్వం కలిగితం బ్రహ్మ. ఈ వాక్యాన్ని ఒప్పుకుంటావు నువ్వు? సర్వం కలిద్వం బ్రహ్మ. బ్రహ్మ అంటే అర్థమేమి? అర్థమేంటి అని అంటే సర్వం పోయినా కూడా బ్రహ్మం పోదు. పోరని సర్వం కలిగితం బ్రహ్మ అంటే మొత్తం అంతా కలిపి బ్రహ్మమే అని. బ్రహ్మం పైన సర్వం పైన బ్రహ్మం పోదని దాంట్లో భావం ఎక్కడుంది? సర్వం కలిగితం బ్రహ్మ అంటే మొత్తం అంతా బ్రహ్మ స్వరూపమే అని, రెండోది లేదని. అందుకే అన్నమారాయణ చెప్పండు, బ్రహ్మం ఒక్కటే, పదం బ్రహ్మం ఒక్కటే, ఒకటే బ్రహ్మమే, సమస్తం బ్రహ్మమే, రెండో వస్తువు లేనే లేదు. ఇది అద్వైతం.
ఆ, మన వాళ్ళు ఏమంటారంటే అది ఉంది ఇది లేదు అంటున్నారు. ఆ, ఆ లేని దాని నుంచి ఇది వచ్చింది. ఆ, ఆ లేని దాని నుంచి ఇది వచ్చిందయ్యా. ఆ, ఇప్పుడు నీ 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 శరీరంలో పిల్లలు లేరు, ఆ, నీ భార్య శరీరంలో పిల్లలు లేరు, ఉన్నారా? ఆ, నీ ఇద్దరి కలయికలో నీకు పిల్లలు పుట్టారు. ఆ, నీ భార్య శరీరంలో ఎక్కడ పిల్లలు లేరు, ఆ, నీ శరీరంలో పిల్లలు లేరు. ఆ, శుక్లము స్థూలితం అనేటువంటి తేజస్సు అది. ఆ, తేజస్సు రూపం లేదు, నామం లేదు, క్రియ లేదు. ఆ, అలాంటి తేజమైనటువంటి ఆ తేజస్సు నుంచి ఆ, అంటే నీకు ఒక మగతనం ఉంది, ఆ, నీకు ఒక ఆడతనం ఉంది. ఆ, మగతనాన్ని ఆడతనాన్ని నువ్వు బయట తీయలేవు, ఆ, దాన్ని చూపించలేవు నువ్వు. ఆ, సైన్స్ రీత్యా కానీ ఆధ్యాత్మ రీత్యా కానీ దానికి రూపనామాదులు లేవు. అబ్బా, ఆ, అవునా కదా? అవును. మరి మగతనము ఆడతనమే రెండు లేని వస్తువులు. ఆ, అంటే అవ్యక్తం, అవ్యక్తం. శరీరము ముక్కలు ముక్కలు కోసినా కనపడదు అది. అబ్బా, ఆ, అవ్యక్తమైనటువంటి ఆ బ్రహ్మము ఆ, ఒక శుక్ల శోణితముగా వ్యక్తమైంది. అవును. శుక్ల శోణితములుగా వ్యక్తమైంది. ఆ, శుక్ల శోణితములు సూక్ష్మం. అవును. శుక్ల శోణితములైన ఆ సూక్ష్మమైన ఆ పదార్థాలు రెండు కలిసి ఆ, స్థూలమైన అహం పదార్థం ఉత్పత్తి అయింది. ఆ, ఆ అహానికి పంచ తన్మాత్రలు శబ్దాస్పర్శ రూపరస గంధాలు ఏర్పాటయ్యి తర్వాత పంచభూతాలు ఏర్పాటయ్యి ఆ, తర్వాత జగత్తుగా రూపాంతరం చెందింది. ఆహా, మార్పు చెందుతుంది. అప్పుడు బ్రహ్మమే కదా మార్పు చెందింది. అవ్యక్తంగా ఉన్న బ్రహ్మమే మహత్తుగా మార్పు చెందింది. మరి ఇప్పుడు మీరు చెప్పే విధంగా చూస్తే బ్రహ్మ సత్యము జగత్తు విద్య అనేది పనిచేయదు కదా, పనిచేయదని నేను చెప్తుంది. ఇది కూడా తక్కువ అవుతుంది. ఆయన చెప్పినాడు, ఆ, అది ఆయన భావం, ఆహా, ఆయన తెలివి, ఆయన జ్ఞానం. ఆ, మనిషికి తెలివి జ్ఞానం వేరుగా ఉంటుంది. మరి ఇప్పుడు జగత్తు కూడా బ్రహ్మమే మీరు చెప్పిన ప్రకారం. అఖిలం. మరి ఇప్పుడు సర్వం కలిగిన బ్రహ్మ అంటే జగత్తు బ్రహ్మ కాకుండా బాయా. ఇప్పుడు బ్రహ్మ సత్యం అయితే జగత్తు మిథ్య ఎట్లా అవుతుంది? బ్రహ్మం నుంచి వచ్చింది మిథ్య ఎట్లా అవుతుంది? నీ నుంచి నీ కొడుకు పుట్టాడయ్యా, నీ కొడుకు మిథ్య, నువ్వు సత్యమా? మరి ఇప్పుడు అజ్ఞానం కోసమేమో, ఎందుకనంటే అందరూ జగత్తులు కనిపించేదాకా తిరుగుతురు కాబట్టి ఇది జగత్తు కానీ బ్రహ్మం అని తెలుసుకోవడానికి అట్లా చెప్పి అయ్యింది. అది బ్రహ్మమనే ఈ జగత్తు. పెద్దలంతా మౌనం దాచారు, వాళ్ళు ద్వంద్వం చెప్పలే. రమణ మహర్షి ఉన్నాడు, రమణ మహర్షి నోట ద్వంద్వ మాట రాలే. ఎందుకు ఆయన మౌనం అయిపోయినాడు? ఈ మనుషులందరూ తానే బ్రహ్మమయ్యి ఎక్కడో బ్రహ్మముడు ఎత్తులాడుతున్నాడయ్యా. తాను బ్రహ్మమైనప్పుడు తన శరీరం బ్రహ్మం కాదా? తన సర్వేంద్రియాలు బ్రహ్మం కాదా? తన రూపం బ్రహ్మం కాదా? అందుకే నేను చెప్పిన ఇప్పుడయ్య, శరీరమే నీ రూపమట. ఎవరు రూపము? బ్రహ్మము రూపము. అహం బ్రహ్మస్మి అంటే నువ్వు బ్రహ్మం కదా, మరి నీ రూపాన్ని ఎట్లా చూడాలి నేను? శరీరమే నీ రూపమట. శరీరమే నీ రూపమట, చంచలమే నీ నటనయట. అంటే ఆ చైతన్యమే నీ నటన. చంచల నిశ్చల ఆవల ఉన్న అచలమే నీ నిజ రూపమట. చంచల నిశ్చల ఆవల ఉన్న అచలమే నీ నిజ రూపమట. ఇది నా వాక్య, ఏ శాస్త్రంలో రాసింది కాదు. నా మేధో మదనంలో నా మనస్సులో పుట్టిన మాట, నా బుద్ధిలో పుట్టిన మాట. మీరు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఇక ఈ ఆత్మ కూడా ఎగిరిపోతుందిగా. ఆత్మన్నా, బ్రహ్మమన్నా, ఎరుకన్నా, తెలివన్నా, బుద్ధి అన్నా దానికి ఎన్ని పేర్లు పెడుతున్నా ఒకటే. అది ఏదో ఇదే. అందుకే తత్వవశి మహావాక్యం చెప్పారు లాస్ట్లో.
ఇప్పుడు చతుర్వేద అహం బ్రహ్మస్మి అన్నాడు. అంటే నాలో ఉన్న అహం పదార్థమే బ్రహ్మం అన్నాడు. అవును అవును. తర్వాత అయమాత్మ బ్రహ్మ అన్నాడు. అంటే నాలో ఏదైతే ఆత్మ ఉందని అనుకుంటున్నావో అది బ్రహ్మం అన్నాడు. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. నీలో ఏదైతే జ్ఞాన స్వరూపమై ఉన్నదో అది బ్రహ్మం అన్నాడు. చివరికి తిక్కనా కొడుకులందరూ ఇల్లు పట్టుకొని వీధి బ్రహ్మం అని ఎదులాడుతుంటారా. ప్రజ్ఞాన బ్రహ్మం అంటే జ్ఞానం సంపాదించుకోవడం ఎదులాడుతున్నారు. అయమాత్మ బ్రహ్మం అంటే ఆత్మను చూడడానికి ఎదులాడుతున్నారు. అహం బ్రహ్మస్మి అంటే అహాన్ని పట్టుకోవాలని ఎదులాడుతున్నారు. వీళ్ళకి ఎట్ట చెప్పాలని అర్థం కాక సామవేదంలో తత్వమసి అన్నాడు. ఇక్కడ బ్రహ్మం గిమ్మం అన్నీ ఎగిరిపోయినాయి. ఆత్మ లేదు, బ్రహ్మం లేదు, ఏం లేదు. తత్వమసి అంటే ఏమని? ఏదైతే నువ్వు గొప్పదనుకుంటున్నావో, ఏదైతే దైవం అనుకుంటున్నావో, ఏదైతే బ్రహ్మం అనుకుంటున్నావో, ఏదైతే పరిపూర్ణం అనుకుంటున్నావో, ఏదైతే ఎరుక అనుకుంటున్నావో, ఏదైతే మహత్ అనుకుంటున్నావో, ఏదైతే మాయ అనుకుంటున్నావో, ఏదైతే పరమపురుషుడు అనుకుంటున్నావో, ఏదైతే శాశ్వతంగా ఉందనుకుంటున్నావో, ఏదైతే రూపనామ క్రియారహితం అనుకుంటున్నావో, ఏదైతే ఎప్పటికీ ఉందనుకుంటున్నావో అది తత్తు త్వం అంటే నేను, అది అంటే అయి ఉన్నా. నువ్వు ఏదైతే గొప్పదని నువ్వు పాకులాడుతున్నావో అది నువ్వేరా అని చెప్పినాడు. తత్వమసి అది ఇదే ఉన్నది, అది ఇదే ఉన్నది. సత్ అంటే అది, తొమ్ అంటే నేను, అస్తి అంటే అయి ఉన్నాను, అది నేనయే ఉన్నాను. ఇక్కడ బ్రహ్మము, విష్ణువు, ఈశ్వరుడు ఈ పేర్లు తీసేశాడు. నాదొక భావన. ఇప్పుడు అంత స్థితి చేయిన తర్వాత అది నీదే అయి ఉన్నావనేటువంటి సత్యం తెలిసిన తర్వాత ఇక మరి ఇక మళ్ళా ఈ పూజలు జపాలనేటువంటి ఇక అవన్నీ ఎగిరిపోతున్నాయి కదా. ఎగిరి ఆడిపోతాయి. ఎందుకు పోవాలా ఎగిరి? ఎందుకు పోవాలంటే ఏం అవసరం? ఇప్పుడు పూజ ఎవరు చేస్తున్నావు? పూజ ఎవరు చేస్తున్నావు? అప్పుడు ఏమనిపిస్తుంది? ఏది చేసినా కూడా నాకు నేనే చేసుకుంటున్నా అనేదే వస్తుంది. అవును, ఎదురు నువ్వు ఒక్కడివే. నువ్వు వ్యక్తిగా ఇదివరకేమో దేవుడు చేసినాము. ఒకవేళ ఇప్పుడు చేసినా కూడా నాకు నేనే చేసుకుంటున్నా. నాకు నేనే కాదు, ఇంకొకటి అది కూడా తప్పే. నేను చెప్తానండి. మరి ఎట్లా? వ్యక్తిగా నువ్వు వేరు, నీ భార్య వేరు, నీ బిడ్డలు వేరు, మీ ఊర్లో ప్రెసిడెంట్ వేరు, ఎమ్మెల్యే వేరు, ప్రతి వ్యక్తి వేరు. వ్యక్తిగా సమిష్టిగా అందరూ ఒక్కటే. సమిష్టిగా అందరూ ఒకటే. సమిష్టిగా అందరూ ఒకటే కానీ వేరు వేరే విడదీసినప్పుడు ఎవరికైనా ద్వైతమే వస్తుంది. అప్పుడు అంతే కదా, ఎవరిది వాళ్ళే వ్యక్తిగా ఉన్నప్పుడు. ఇప్పుడు నీ భార్య నువ్వు ఒకటైతావా? అంటే ఆత్మస్థితిలో ఒకటే అని అంటుండు. ఆత్మస్థితి సమిష్టియా? ఆత్మస్థితి సమిష్టి. అదే అంటున్నా. సమిష్టిలో నీ భార్య నువ్వు అందరూ ఒకటే అంటున్నా. నేను ముందే నేను చెప్తున్నా కదా. వ్యక్తిగా నీ భార్య వేరు, నువ్వు వేరు, నీ ఆలోచన వేరు, నీ భార్య ఆలోచన వేరు, మీ భార్య బుద్ధి వేరు, నీ బుద్ధి వేరు, మీ భార్య హైట్ వేరు, నీ హైట్ వేరు, ఆమె రంగు వేరు, నీ రంగు వేరు, ఆమె తెలివి వేరు, నీ తెలివి వేరు, ఆమె రూపం వేరు, నీ రూపం వేరు. అవునా కదా? ఆ విధంగా కరెక్టే ఉండొచ్చు కానీ ఉండొచ్చేమింది అర్థం కాలేదా? మీ ఇద్దరు కాబట్టి అర్థంలో చూసుకోండి మీ భార్య నువ్వు. అట్లా కరెక్టే కానీ ఇప్పుడు ఆడ పదం ఏందనంటే నాలో ఉన్న ఆత్మస్వరూపమే సర్వజీవరాశుల అన్నిటిలో ఉన్నది కూడా. అవును, సమిష్టి వాక్యం. ఆ సమిష్టి వాక్యంతోనే వేరు ఎవరు లేరు, నీకు శత్రువులు లేరు, మిత్రులు లేరు, మాటలు లేరు, అవమానం లేదు, నువ్వు అన్నిటికన్నా అతీతుడవు. ఇవన్నీ ఉంటే మాత్రం నువ్వు ఆత్మజ్ఞానివి కావు అనేటువంటి ఉద్దేశం అని అనుకుంటున్నా. నో అది కానే కాదు. ఇప్పుడు నీకు ఆకలి అయ్యింది,
ఒక్క మాట చెప్తానండి, నీకు ఆకలి అయ్యింది, ఆ, మీ భార్య తింటే నీ ఆకలి తీరుతుందా? అక్కడ తీరుతుంది. మరి సమిష్టి కదా, అంత ఆ. ఆత్మస్వరూపమే కదా. మరి నీకు ఇప్పుడు నీకు నీకు అద్వైతంలో- నీకు నీకు భేదభావం లేదు కదా. అవును, మరి అద్వైతం అంటే ఏంది? ఆమె తింటే నీకు ప్రాక్టికల్ గా మాట్లాడాలా, గ్రంథాలు చెప్పిన మాటలు అవసరం లేదు. ప్రాక్టికల్ స్వామి. మాట్లాడండి, ప్రాక్టికల్ గా మాట్లాడండి. ఆ పెద్ద పెద్ద గురువులు పాములు కూడా అట్లా చెప్తున్నారు కదా మరి. పురుగులు అద్వైతమే ఉన్నదే అద్వైతము, ఉమ్, అంతా ఏకత్వమేను, ఉన్నదంతా ఆత్మస్వరూపమే. అవునయ్యా, మమాత్మ సర్వభూతాంతరాత్మ కృష్ణుడు చెప్పాడు కదా. ఆ, మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉండే ఆత్మస్వరూపం సర్వజీవుల్లోనూ ఉంది ఆత్మస్వరూపం. అయితే ఆ విధంగా భావించమని అన్నాడు ఏమని విధంగా భావించమన్నాడు? కృష్ణ పరమాత్మ. అవును, నాలో ఉండే ఆత్మ భావించమని కాదు, సత్యం అది. భావన అక్కడ భావన అక్కర్లే. ఆ, నాలో ఏ ప్రాణశక్తి ఉందో ఆ, నీలో ఆ ప్రాణశక్తి ఉంది, దాని భావన ఎందుకు నమ్మాల్సిన అవసరం ఏముంది? సత్యము కదా అది. నిన్ను కదిలించేది నన్ను కదిలించేది ఒకటే. అవును, నీలో ఉన్నది నాలో ఉన్నది ప్రాణమే. అవును, ప్రాణోపలక్ష్యతే పరమాత్మ. ఆ, ఏది ప్రాణమో అది పరమాత్మ. శృతి చెప్పిన మాట నేను కొత్తగా చెప్పడంలే. ఆ, ప్రాణమే పరమాత్మ. అవును. మరి ప్రాణశక్తి లేకుండా ఎక్కడుంది? అన్ని జీవుల్లోనూ ఉన్నది కదా. అన్ని జీవుల్లో సూక్ష్మంలో అన్నిట్లో అదే ఉంది. ఉండే కాబట్టి మనమంతా ఒకటే. ఉమ్. దాన్ని భావించాల్సిన అవసరం ఉంది. సత్యం అది. ఆ, యథార్థంగా నీకు అర్థమైంది కదా, ఇంకా భావించాల్సిన పనే ఉందని. ఆ, భావించాల్సిన అవసరం లేదు, నమ్మాల్సిన అవసరం లేదు. ఆ, ఆహా, ఆ, ఆ, దాన్ని భావించాల్సిన అవసరం లేదు, నమ్మాల్సిన అవసరం లేదు. సత్యం అది. సత్యము. సత్యము. అప్పుడు సమిష్టిగా ఉన్నప్పుడు మనమంతా ఒకటే అనే భావన కాదు, సత్యం అది. ఆ, భావించేవాడు అనుభవ జ్ఞానం లేనివాడు భావిస్తాడు. ఆ, అనుభవ జ్ఞానం ఉన్నవాడు ఒప్పుకుంటాడు. ఇంకా భావన లేదు అక్కడ. ఆహా, అది సత్యము. ఆ, అవునా కదా? అదే. మరి అది భగవత్ స్వరూపం. ఆ, అది అంతటా ఉన్నది. అయితే వెస్ట్కి వచ్చేసరికి, ఇప్పుడు ఇది భారతదేశము నా మాతృభూమి అంటున్నావు, ఆ, ఈ భారతదేశం అంతా నాది అన్నావు నువ్వు. ఆ, అరే నీది ఏ రాష్ట్రం అంటే నాది ఆంధ్ర అంటున్నావు. ఆ, పక్క రాష్ట్రంతో కొట్లాడుతున్నావు. ఆ, మాకు నీళ్లు రావాలా, మాకు కరెంటు రావాలా, ఆ, అవునా కదా, కొట్లాడుతున్నావు కదా. అవును. అది నీ దీనప్పుడు వాంతి కొట్లాడుతున్నావు నువ్వు. వదిలేయి, రాష్ట్రం వదిలేయి. ఏ తాలూకు అంటే పలానా తాలూకు అంటున్నావు. ఆ, ఏ ఊరు అంటే పలానా ఊరు అంటున్నావు. పలానా ఊర్లో ఏ కాలంటే పలానా కాలనీ అంటున్నావు. ఆ, పక్కింటితో కొట్లాడుతున్నావు నువ్వు. నా స్థలం ఒక అర్ధడుగు సాగినావు నువ్వు అని. ఆ, ఎందుకు కొట్లాట? ఆ, అంతా సమిష్టే కదా. అట్లప్పుడు సమిష్టిగా అందరం ఒకటే అని వెస్ట్ వచ్చినప్పుడు మాత్రము నీ ధర్మం నీకుంటుంది, నా ధర్మం నాకుంటుంది, ఒకరి ధర్మం ఒకరికి ఉంటుంది. ఎవరి అవును స్వామి. పిల్లి ధర్మం పిల్లిదే, తేలు ధర్మం తేలిదే, పాము ధర్మం పాముదే. సమిష్టి అన్నప్పుడు పనిచేస్తుంది కానీ మరి అన్ని కాలాల యందు కూడా ఈ సమిష్టి పనిచేయదు కదా. పనిచేయదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన వాడే, ఆ, మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పిన వాడే ఆ, పాండవుల చేత కౌరవులను చంపించాడు. ఎందుకు చంపించినాడు? ఆ, ఎందుకు చంపించినాడు? అంతా ఒకటే కదా. సంపించిండనే దానికి వాళ్ళు అధర్మపరులు కదా. వారని ధర్మాధర్మములు ఉన్నాయి, అంతా ఒకటన్నాక వెస్టిలోకి వచ్చే ధర్మధర్మాలు ఉన్నాయి, సమిష్టిలో మరి ధర్మధర్మాలు లేవు. సమిష్టిలో లేవు కానీ వెస్టిలోకి వచ్చేది మరి- ధర్మధర్మాలు ఉన్నాయి. మరి వెస్టిలో వచ్చినప్పుడు అధర్మపరులు దాన్ని అనుసరించి నీ కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. అవును, చెయ్యాలి, అంతవరకేం అది. ఉమ్. నేను అంతా ఆత్మస్వరూపం తెలుసుకున్నా కాబట్టి అన్ని అదే. ఆత్మలే, వాళ్ళకి నాకు భేదం లేదు. ఆ, ఎక్కడ అదే. భేదం లేదు వాళ్ళకి నీకు, ఎక్కడ భేదం లేదు. ఆ. జననములో భేదము లేదు, మరణములో భేదము లేదు, ప్రాణములో భేదము లేదు, ఆకలిలో భేదము లేదు, నిద్రలో భేదము లేదు, మైథునములో భేదము లేదు,
మరణ భయములో భేదం లేదు. బా ఇవన్నీ ఏకత్వం. అంతే కదా. అవును. కుక్కకైనా నక్కకైనా దోమకైనా సీమకైనా నీకైనా ఆకలి ఒకటే కాదా? ఇవన్నీ అన్నిటికి ఒకటే. నిద్ర అన్నిటికి ఒకటే కదా, మైదం అన్నిటికి ఒకటే కదా. అందుకే అన్నారు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు అధర్మం అనేది తెచ్చు తిరిగినప్పుడు ధర్మం అవపడినప్పుడు ఇవన్నీ ఎగిరిపోతున్నాయి ఆయనకి. ఎందుకెవరయ్యా ఇప్పుడు నీ ముందరనే ఇప్పుడు నువ్వు ఉండాల్సినోడా ఈశ్వరయ్య గారు, మీ పాప కాలేజీ పోతుంది, ఒక ఆకతాయి వచ్చి పట్టుకుంటాడు, నువ్వు ఊరుకుంటావా? అంత ఆత్మస్వరూపమని వ్యవహారంలో తప్పదు స్వామి. వ్యక్తిగతంగా వ్యక్తిలో అన్ని ఉన్నాయి. కులం ఉంది, మతం ఉంది, జాతి ఉంది, లింగం ఉంది, భేదం ఉంది, సమస్తం ఉన్నాయి వ్యక్తిలో. అవును స్వామి. ఒక వ్యక్తిలో ఏమి లేదు. ఒక విషయము ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తదంటే ఒక హత్య చేసినోడు ఉన్నాడు అనుకో, పోలీసు వాళ్ళు పట్టుకపోయి ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టుకి వేస్తాడు. అవును. అది రుజువు అయినప్పుడు మరి వాడు నేను ఒకటే అని జడ్జి ఊరుకుంటారా? కుదరదు కదా. కుదరదు కదా. కాబట్టి వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష చేయాల్సిందే కానీ ఖచ్చితంగా చేయాల్సిందే. అందుకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆ జడ్జికి ఏం దాకదు. పాప పుణ్యాలు ఆ జడ్జికి దాకవు. ఎందుకనంటే ఆయన విధించడం వరకే. ఆయన పాప పుణ్యాలు ఎవరికి తాకవు. ఎవరు తాకుతాయి? ఎవడైతే తప్పు చేస్తాడో, ఎవడైతే పాపం చేస్తాడో, అక్కడ జడ్జి పాపం చేయలే, ధర్మాన్ని పరిరక్షించాడు అంతవరకే. ఆయన వచ్చి నిన్ను పొరసలే సంపలే. అవును. ధర్మ పరిరక్షణ చేశాడు అంతవరకే ఆయన డ్యూటీ అది. ఇంకోటి స్వామి, మరి భగవద్గీతలో కూడా ఫలాన్ని కోరి పనిచేసేటువంటి వానికి జన్మరైతే లేదంటగా. ఏది? ఫలితాన్ని కోరి కర్మ చేసే వానికి జన్మరాహిత్యం ఉండదంట కదా. జన్మరాహిత్యము ఇంతకుముందు నీకు చెప్పాను నేను. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అవుతావో అప్పుడు జన్మ రాహిత్యము లేదు, జన్మే లేదు. ఎందుకని అంటే వానికి ఆశ మమకారం కోరికలు ఎగిరిపోతాయి, ఉండవు. దాంట్లకు దీనికి సంబంధమే లేదు. బతకాలని ఆశ లేకపోతే ఎట్లా నీకు? నా బిడ్డలు బాగుండాలని ఆశ లేకపోతే ఎట్లా? ఆశ ఉండాలా, దురాశ ఉండకూడదు. దురాశ ఉండకూడదు. అహం ఉండాలా. ఆశ కూడా ధర్మానికి న్యాయానికి అనుకూలంగా ఉండాలి. కామం ఉండాలా, ధర్మయుతంగా కామం ఉండాలా. కర్మ కూడా ధర్మబద్ధంగా చేయాలి. ద్వేషం ఉండాలా, ఈర్ష ఉండాలా, పగ ఉండాలా, ప్రతీకారం ఉండాలా, అన్నీ ఉండాలా, ధర్మయుతంగా ఉండాలా. అవునా కదా? అవును. ఇవన్నీ లేకపోతే నువ్వు మనిషి ఎందుకు అవుతావు? అవును. అవునా కదా? మరి ఆయన స్వామి అన్ని వదిలిపెట్టిపోయి మరి ఏం అర్థమైతలేదు. అదే సరైనటువంటి పూర్ణ అవగాహన లేని వాళ్లకు ఇలాంటి జిమ్ కండి కొన్ని గొప్పగా కనపడతాయి. ఆయన కాడికి గొప్ప గొప్ప వాళ్ళు విలేకరులు వాళ్ళు పోయి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే ఆడ ఒక విశేషం ఉంది కాబట్టి. గొప్ప స్వామి ఒక విశేషం. ఏం విశేషం ఉంది? మొత్తం వదిలిపెట్టి వచ్చినాడు అనే ఒక భావనతో అది విశేషం కదా వీళ్ళకందరికీ. వాళ్ళ యూట్యూబ్లలో ఛానల్లో వేసుకుంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సరే, ఏదైనా కానీ కొంతవరకు అయితే విశేషంగానే ఆ పరిపూర్ణ స్థితి కాకుండా కూడా కొంతవరకు అయితే బాగానే అనిపిస్తుంది. మరి చూస్తే ఈ ప్రపంచంలో సమస్త భోగాలు అనుభవించేవాడు మానేసుకొని పక్క ఉన్నాడంటే అది విశేషంగానే అనిపిస్తుంది ఎవరికైనా. అర్థమైందా? హలో, వినపడుతుందా? వినపడుతుంది. ఇప్పుడు నువ్వు ఉండవు, మీ ఊర్లో ఏదో పని చేసుకుంటూ ఉండవు. అవును. అన్ని వదిలిపెట్టి పోయి ఒకసారి కూర్చో, నీ కాడికి వస్తారు. నీ కాడికి జనంతో వస్తారయ్యా.
ఆ, నువ్వు కదలకుండా ఒక రోడ్లో పోయి బజార్లో ఆ, ఒక బాట పక్కన కదలకుండా ఒక చెట్టు కింద కూర్చో. ఆ, ఒక రోజు కూర్చో, అన్నమొద్దు నీళ్ళొద్దు. ఆ, 2 రోజులు కూర్చో, 3 రోజులు కూర్చో, మనిషి సావరు అంతవరకు. ఆ దావని నిత్యం తిరిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, రోజు వచ్చి పోయేవాళ్ళు ఉంటారు ఆ రూట్లో. సరే స్వామి, ఇప్పుడు ఉమ్, చివరికి నా క్వశ్చన్ ఏంటంటే, ఉమ్, ప్రపంచం లోపల మనము ఉమ్, జన్మ అనేటువంటిది ఉమ్. లేకుండా, జన్మ రాకుండా ఉండాలని అంటే ఈ స్థితిని పొందాలి. ఏ విధంగా నువ్వు ఎట్లుండవు అట్టనే ఉండాలా, ఆ, తెలుసుకోవాలంటే. నువ్వు ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు, ఆ. ఏ గుట్టలు గోపురాలు ఎక్కాల్సిన పని లేదు. అందరూ సాధన చేయాలని చెప్తున్నారు చాలా మంది. నేను చెప్తున్నా కదా, ఏ సాధన అక్కర్లేదు. ఏ ఆ. సాధన చేసినా జన్మరాహిత్యం అవుతుందంటే భ్రమ భ్రాంతినే. ఆ. అర్థమైందా? మరి ఇప్పుడు హిమాలయాల్లో ఉండే వాళ్ళు కూడా భ్రమనేనా? అదే కదా, వాళ్ళకు ఒక భ్రమ పట్టుకునేది. ఇలా ఎక్కువ తపస్సు చేస్తే నాకు ఏదో వస్తుందని, లాభం వస్తుందని వాళ్ళు 50 కూర్చున్నారు. మరి ఇప్పుడు జీవ సమాధి అయిన వాళ్ళు అది భ్రమేనా? వాళ్ళు కూడా భ్రమే కదా. మరి బ్రహ్మం గారు కూడా అయ్యిందిగా జీవ సమాధి. కావచ్చు, ఎవరైతే మనకేమి. ఎందుకు ఎందుకు కావాలి జీవ సమాధి? దేనికోసము? జీవ సమాధి అయితే నీకు వచ్చే ఫలం ఏంది? ఆ. ఏమొస్తుంది అని చెప్పు నాకు, అది కాదు. ఏమొస్తుంది నీకు? ఏమో. ఎక్కడుంది? వైకుంఠం వస్తుందా? దాని గురించి ఎక్కడుంది వైకుంఠము? స్వర్గం వస్తుందా? ఎక్కడుంది స్వర్గము? ఉమ్. ఈ విశ్వములో ఎన్నో గెలాక్సీలు, ఎన్నో చంద్రులు, ఎంతమందో సూర్యులు ఉన్నాయి. ఉమ్. కోటాను కోట్ల సూర్యులు ఉన్నారు ఈ విశ్వంలో. అవును. యాడికి పోతావు నువ్వు? అవును. మట్టిలో పుట్టి మట్టిలోనే అంతం కావాల్సిందే. ఆ. మన కళ్ళ ముందు కనబడుతుంది, ఒక చెట్టు పుడుతుంది మట్టిలో. అవును. చివరికి మళ్ళీ మట్టిలోనే పోతా ఉంది. నువ్వు ఆడికి పోతా ఉన్నావు? నువ్వు ఆడికి స్వర్గానికి పోతా అనుకుంటున్నావే? ఆ. తెలివి లేదా మనకు? అజ్ఞానమా? అంధకారమా? ఆ. ఇప్పుడు నీ కళ్ళ ముందర ఎన్నో పుట్టి ఆ. సంవత్సరం 84 లక్షల జీవరాశులు ఉంటున్నామే. ఆ. 83,99,999 జీవరాశులన్నీ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతాడాయే. అవును. ఒక మనిషి ఒక్కడు ఆడిపోతాడు, ఆ. ఎక్కడికి పోతాడని ఆలోచన చేస్తున్నావు నువ్వు. ఇది ఫిలాసఫీ. కొంతమంది పని పాటలలో ఒక ఫిలాసఫీ చెప్పినారు. స్వర్గం ఉందని, నరకం ఉందని, దైవం ఉందని, నువ్వు దైవంలో అవుతావని, ఆయనలో ఐక్యమవుతావని, జీవ సమాజం అయితే కనుక నేను బ్రహ్మంలో ఐక్యమవుతానని. చూడా, నువ్వే బ్రహ్మము రాంగ్, ఐక్యమే చెంది మళ్ళా. నీవే బ్రహ్మము, ఐక్యమే చెంది నువ్వు మళ్ళా. ఐక్యమయ్యే తప్పు. తెలుసుకోరా పామరుడా అని పాట ఉందే. నిజము తెలుసుకో జీవా. కాబట్టి నిజం తెలుసుకో. అందుకే నేను నిజం తెలిస్తే నిత్యముక్తుడే అని మన యూట్యూబ్ ఛానల్ పేరు మార్చినాను. తర్వాత వాట్సాప్ కూడా అదే పేరు పెట్టినా. వస్తుంది నిజం తెలిస్తే నిత్యముక్తుడే వస్తుంది. పేరు మార్చిన ఎందుకంటే ఇది సరైన పదము అని దానికి అనిపించింది నాకు, అది పెట్టినా. కాబట్టి మళ్ళీ జన్మ అనేది ఎవ్వరికి లేదు. అసలు నీవు పుట్టనే లేదు. ఎట్ట పుట్టలే సావలే నువ్వు. ఎట్లా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకెంతమంది పిల్లలు? నీ పిల్లలు ఎంతమంది? నీకు పిల్లలు ఎంతమంది అంట? నీకు పిల్లలు ఎంతమంది? నాకు 3. ఆ 3 ఎవరికి పుట్టినారు? నీకే కదా పుట్టింది. నీకే కదా పుట్టింది. అవును. అందులో మొత్తం నీ సారం ఏందా, వేరేదేమన్నా ఉందా? నీ పిల్లల్లో మొత్తము నీ శక్తి, నీ చైతన్యము, నీ శరీరం ఉండే జీన్స్ అదే ఉందా, వేరేది వచ్చిందా? అదే వచ్చింది కానీ అదే వచ్చింది కదా. అయితే నువ్వు ఉండంగానే 3గా పుట్టినావు. నువ్వు ఉండంగానే 3గా పుట్టినావు. అయిపోయి నీకు జన్మ వచ్చేసింది. అంటే
ఇక రైతం కాదా? రహితం ఎట్లవుతుంది? నువ్వు పుట్టలే అంటానులే కదా, రహితం కానీ నువ్వు పుట్టితే రహితం. నువ్వు పుట్టలేదు, మరణించలేదు, మార్పు చెందుతున్నావు. మీ అబ్బగా ఉన్నావు, మీ తాతగా ఉన్నావు, మీ నాయనగా ఉన్నావు, నీలాగా ఉన్నావు, నీ కొడుకులాగా పోయినావు, నీ మనవళ్ళకి పోయినావు. ఇంకా ఆది నుంచి నీకు ఎప్పుడు నీకు మరణమే లేదు. కానీ బ్రహ్మము కానించి నువ్వు బ్రహ్మం కదా. అవును, బ్రహ్మము కానించి మార్పు చెందుతూనే వస్తుండవు. కానీ నీకు ఎక్కడ మరణం ఉంది? నువ్వు ఎక్కడ పుట్టినావు? అదే స్వామి, ఇప్పుడు బ్రహ్మం చెప్పింది నీకు అర్థమైందా? మళ్ళా చెప్పు. ఇప్పుడు బ్రహ్మం దగ్గర నుంచి మార్పు చెందుతుందే కదా. అవును, అది ఒక మనిషిగా మార్పు. బ్రహ్మం దగ్గర నుంచి పంచభూతాల వరకు మార్పు చెందింది. అవును, పంచభూతాల నుంచి జగత్తుగా మార్పు చెందింది. అవును, ఈ జగత్తులో భూమి ఉంది ఒకటి, మన సౌర కుటుంబంగా మార్పు చెందింది. మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండే, సూర్యుడు ఉన్నాడు. అవును, ఈ 9 గ్రహాల్లో మనదొక భూమి ఉంది. ఈ భూమి మీద నీరుంది. ఈ భూమిలో పంచభూతాలు ఉన్నాయి. అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది, మట్టి ఉంది. ఇందులో మొట్టమొదటిసారిగా మొక్కలు పుట్టినాయి. జీవ చైతన్యమైన మొక్కలు పుట్టినాయి. జీవ చైతన్యమైన మొక్కల నుంచి ఇంద్రియ చైతన్యమైన జంతువులు పుట్టినాయి. ఇంద్రియ చైతన్యమైన జంతువుల నుంచి మనో చైతన్య మానవుడు పుట్టినాడు. అవునా కదా? మనో చైతన్య మానవుడి నుంచి జ్ఞాన చైతన్యమైన జ్ఞానులుగా మారిపోయినారు. జ్ఞాన చైతన్యం నుంచి మళ్ళీ ఆత్మ చైతన్యంగా మార్పు చెందినారు. ఆత్మ చైతన్యంగా మార్పు చెందితే మళ్ళీ బ్రహ్మమైనారు. ఇంక నీకు ఏడ పుట్టినా ఏడ తెచ్చినావు నువ్వు? కాకపోతే మార్పు చెందుతుంది అంతే. అది తెలుసుకో. దీనే తెలుసుకోమంట గురువు కాడ ఈ విషయం తెలుసుకోయా. నువ్వు మార్పు చెందుతున్నావా? కానీ మార్పు చెందినప్పుడు ఇప్పుడు నువ్వు బస్సు ఎక్కినావు, కడపకు పోతున్నావయ్యా. మీ ఊరు నుంచి ఇంకొక ఊరు చిన్న పని ఆడ దిగినావు, ఆడ పని చూసుకొని మళ్ళీ ఎక్కినావు, ఇంకోసారి పోయినావు. నువ్వు ఆడ దిగుతుంటే ఆడ పుట్టి తెచ్చినట్ట కాదు కదా. అవును, నీ మూలం ఆడికి పోవాలా, ఆడికి పోవాలి. ఇంటికాడ బయలుదేరినా మళ్ళీ ఇంటికి రావాలా. అటు బ్రహ్మస్థానంలో బయలుదేరినా మళ్ళీ బ్రహ్మస్థానానికి పోతున్నావు అని తెలుసుకో. అప్పుడు జీవితం సుఖమయం అవుతుంది. ఇంకా మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా కొన్ని భగవద్గీత కూడా నమస్కృతంగా ఉంటుందిగా. ఎందుకంటే భగవద్గీతలో అదే కృష్ణుడు చెప్పింది కూడా. ఏం చెప్పిందంటే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాము పేర్చెదు కవుంచేయ పునర్జన్మ నది. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఆ బ్రహ్మ భువనాల్లోకాల మొత్తం కూడా నశించిపోయే కానీ నన్ను పొందిన వానికి మరల జన్మయే లేదు. కరెక్టే కదా. ఏమనుకోవాలి ఇక్కడ? నన్నంటే ఊరు అక్కడ బ్రహ్మమే కదా. పరమాత్మ అన్నాడు కదా ఆయన. పరమాత్మ స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ అని పేరు వచ్చింది ఆయనకు. అవును, పరమాత్మ అంటే ఈ భువన భాండాలన్నీ నశించిపోతాయి. నన్నెవడైతే పొందుతాడో అంటే నన్నెవడైతే తెలుసుకుంటాడో వానికి జనన మరణములు లేవన్నాడు. జనన మరణములు లేవు అన్నాడు. మరి కరెక్ట్ కదా మాట. నేను చెప్పింది అదే కదా. ఇప్పుడు మరి ఇప్పుడు నేనెవరంటే ఎవరయ్యా? నేనంటే ఎవరు? నేనంటే ఈ పుట్టి సత్య దేహాలు కాదు. కాదు, సర్వజీవులలో ఉండే ప్రాణస్వరూపం పరమాత్మ. అవును, ప్రాణోపలక్ష్యతే పరమాత్మ. ఎప్పుడైతే నన్ను తెలుసుకుంటాడో వానికి జన్మమరణాలు లేవు కదా. ఆ ప్రాణానికి జన్మమరణాలు ఉన్నాయా? లేవు. ప్రాణానికి జన్మమరణాలు లేవు. అది మార్పు చెందుతుంది అంతే. అది ఈ దేహం వదిలిపెడుతుంది, ఇంకో దాంట్లో ధరపడుతుంది. ప్రాణము మార్పు చెందుతుంది అంతే. కానీ దేహాలు వస్తుంటాయి, పోతుంటాయి.
దీనే భువన భాండాలన్నీ పోతాయన్నాడు, వచ్చిపోయేటే. ఎవడైతే నన్ను పొందుతాడో వానికి ఈ జన్మమన్న ప్రవాహం నుంచి వాడు బయటపడతాడు అన్నాడు. నన్ను పొందడం అంటే తెలుసుకోవడం. అప్పుడు నేనెవరు అంటే నేనే బ్రహ్మమని తెలుసుకో నువ్వు. నేనే బ్రహ్మమని తెలుసుకో. నువ్వు బ్రహ్మమే కదా, వాస్తవమే కదా. ఎందుకంటే ఆ బ్రహ్మం నుంచి మార్పు చెందుతూ ఈశ్వరయ్య అయినాడు. ఈశ్వరయ్య కన్నా ముందు మీ నాన్న పేరు ఏం పేరు? లక్ష్మీపతిగా ఉన్నాడు ముందు. మళ్ళా ఈశ్వరయ్య అయినాడు, తర్వాత నీ కొడుకు అయినాడు, మనవడైనాడు. ఈ అంతముగాని ఈ భువనమంత ఒక పురాతన పాందశాల. లోపల ఉన్న మొలక మొత్తం ఒకటే, ఒక్కటే. అదే నీ స్వరూపం. ఈ దేహం నువ్వు కాదయ్యా స్వామి. ఇప్పుడు బుర్రకెక్కింది, అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఇంత చెప్పినా తెలుసుకోలేకపోతే నాకు కోపం వస్తుంది. అందుకు గద్దించి చెప్తా నేను. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇంకా సావేమనుకుంది? అదే అది తెలుసుకున్నాడే కదా జ్ఞాని అంటున్నది. ఇప్పుడు సావు లేదు, ఇక పుట్టుక లేదనే కదా. అది దాన్ని తెలుసు. ఎవడైతే నన్ను తెలుసుకుంటాడో వాడిని సావు పుట్టుక లేవన్నాడు. నేనంటే ఎవరు ఇక్కడ? నీలో ఉండి ఏదైతే నేనని పలుకుతుందో అది. ఇప్పుడు నీలో నేననేది పలుకుతుంది. నేనంటే కృష్ణుడు దేహాన్ని చెప్పలే. అవును. తనలో ఏ స్వరూపం అయితే నేనని పలుకుతుందో అది నీలోను పలుకుతుంది మిత్రమా. 80 జీవరాశులను ఉంది. అదే నీవని తెలుసుకోవాలనుకుంటున్నా. అది సూది మోప సందు లేకుండా ఉంది అది. మళ్ళా ఉపాధిలో ఉంది, ఉపాధి లేకపోతే లేదు అనేటువంటి అడ్డమాటలు మాట్లాడొద్దు. అర్థం మాటలంటే అతనే అంటారు కొంతమంది. ఏమని? ఉపాధి పోతే అది పోతే కానీ అది మన కంటికి కనిపించదు. అది కనిపించదు. అది కనిపించే వస్తువు కాదు, అది వస్తువు కాదు. కనిపించే వస్తువు కాబట్టి అది యాడికి పోడు, అది రాదు పోదు అంతే. నిండి నిబిడీకృతమై ఉన్నది. మరి అలా గడిచిపోద్దా? ఇష్టం పోతే ఈ దేహం పోయిందనుకో, ఆ నేననేది బయట ఉన్న దాంట్లో కలిసిపోద్దా? అప్పుడు అది కలిసేది కాదు. అదే ఇది అయ్యిందని ముందే తెలుసుకో. మళ్ళీ కలిసేది ఎప్పుడు? నువ్వుగా చచ్చిపోయినాక ఇప్పుడు కలుస్తావు నువ్వు. అదే ఇది అయింది, ఇదే అది. అదే నేనని అందుకే తత్వమసి చెప్పింది. తత్వమసి అంటే అదే. అది తొమ్మంటే నేను, అసి అంటే అయి ఉన్నా, అది నేనే అయి ఉన్నాను రా. అయిపోయా. ఇంకా అది ఇది రెండు ఉన్నాయా? ఉన్నది ఒకటే. ఇది అద్వైతం. అప్పుడు ఈ ప్రపంచములో ఏది చెడ్డ ఏది మంచి అనే భావన వద్దు. నీ జీవితానికి అనుకూలమైన దాని బదులు నువ్వు నీ మనసు ప్రకారం నువ్వు చేసుకుంటా పో. భార్యతో భక్తిగా సంసారం చేయి, బిడ్డను బాగా పోషించుకో, 10 రూపాయల డబ్బు సంపాదించుకో, వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు తెప్పించుకో, మంచి చదువులు తెప్పించుకో, మంచి అదువులు తెచ్చుకో అని చేసుకో. అని సామని చెప్పినాడా? కృష్ణుడు ఏమన్నా సన్యాసం తీసుకోమని చెప్పినాడా? అయ్యా నేను రాజ్యాధిపతిని చేస్తానని అర్జునుడిని ధర్మరాజును రాజ్యానికి అధిపతిని చేసినాడు కదా. అవును. మరి దేవుని తెలుసుకుంటే సన్యాసం అయిపోతామని చెప్పినాడా? ధర్మయుతంగా రాజ్య పరిపాలన చేయి ధర్మరాజు. నువ్వు ధర్మరాజు కాబట్టి నీ పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటారు. వాడు దుర్మార్గుడు, వాని చేతిలో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నువ్వు బాగుండాలి. నువ్వు ఉంటే కనుక పరిపాలన బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనకు ఇప్పుడు ఒక్కొక్కలకు ఇవన్నీ కలిగించేది గుణాలే కదా. గుణాలు ఉంటాయి, మామూలే గుణాలు ఉంటాయి. ఇంకా అవన్నీ మనం ఈ 96 తత్వాలు ఈ దేశంలో ఉన్నాయి అంటున్నారు కదా. నేను గుణరహితుడని అని చెప్తున్నాడు. చెప్తున్నాడంటే నాకు ఈ సత్వగుణము రజోగుణం తమో గుణము లేదు, శుద్ధ సాత్వికం ఉంది నాలో అని. అంటే మరి మనం కూడా ఇప్పుడు ఆ విధంగా గుణరహితులని జీవించాలన్నట. అంతే. గుణరహితం అంటే కోపం వద్దు, దుఃఖం వద్దు, ఇది కాదు. దుర్గుణరహితుడుగా
దుర్గుణరహితుడుగా. దుర్గుణ రైతుడు కావాలి. కోపం అన్ని తెచ్చాను మాట. దుర్గుణాలనే కదా వదిలేయమని చెప్పింది, గుణాలను వదిలేయమని చెప్పలే. దుర్గుణాలను వదిలేయమని చెప్పినారు పెద్దలు. గుణం వదిలేస్తే ఎట్లా? అది దుర్గుణ స్థితి. గుణాతీతుడు ఎవరంటే ఈ దేహంలో ఉన్నవాడుకు వ్యక్తిగా ఉన్నవానికి అన్ని గుణాలు ఉండాలండి. సమిష్టిలో గుణము లేదంటున్నాడు. నేను గుణరహితుని ఆడు చెప్పినాడు. వ్యక్తిలో గుణాలు ఉండాలి కదా. గుణాలు లేకపోతే ఏమైతుందని అంటే, మనకు 1 రూపాయలు బాగుంది అనుకో, డబ్బులు మెడబట్టి కొట్టి డబ్బులు రాబట్టుకోవాలి మనం. అది ధర్మమేనా? ధర్మం కదా. నీ డబ్బులు కదా, వాని డబ్బులు కాదు కదా. కాదు. మరి నీ డబ్బులు తీసుకుని ఎగ్గొడితే ఊరుకుంటావా? అవును, వాడు ఎగ్గొట్టడానికి ఆ ఉపాయం. మరి అట్టప్పుడు మనం తన్ని రాబట్టాలా, లేకపోతే పోలీస్ కేసు పెట్టాలా? తన్ని రాబట్టాలంటే ఇది సాత్వికమే, గుణరహితుడా. ఎవడో నిన్ను సాత్వికంగా ఎవడు? నిన్ను సాత్వికం నువ్వు. ఈ దేహం కాదు సాత్వికం. ఈ దేహం 3 గుణాలతోనే ఉత్పత్తి అయింది. ఈ జగత్తే 3 గుణాలతో ఉత్పత్తి అయింది. అవును. అవునా కదా? అవును. అదే చెప్పిన కృష్ణుడు, నాలో త్రిగుణాత్మకమైన ఒక శక్తి ఉంది, అది సృష్టి చిత్తలయముడు చేస్తుంది, నాకు సంబంధం లేదన్నాడు. వాడు నువ్వని తెలుసుకోయా. మరి కృష్ణుడు నేను అనుకోగాకు, కృష్ణుడిలో ఏదైతే ఉందో అది నువ్వు. అదే అన్నాడు, ఆ గుణాలతో నాకు సంబంధం లేదు అన్నాడు. ఎక్కడ యాడున్నాడు? కృష్ణుడు అనలే. నేను గుణరహితుడను అన్నాడు కదా భగవద్గీత. అన్నాడయ్యా. ఎక్కడ ఉన్నాడైనా తన రూపంలో తన రూపానికి చెప్పలేనా. కృష్ణుడు రూపాన్ని చెప్తే కృష్ణుడు పుట్టినాడు, సచ్చినాడు కదా. ఆయన పుట్టిండు, సచ్చిండు. ఆయన ఆయన చెప్పింది ఆయన రూపాన్ని గురించి చెప్పలే. మనం రూపాన్ని పట్టుకొని ఏడుచున్నాం, రూపాన్ని గురించి చెప్పలేనా. రూపములోన ఉన్న ఒక శక్తి ఉందే, దానికి చెప్పినాడు అది గుణరహితము. నీ రూపానికి గుణాలు ఉన్నాయి మిత్రమా. నీ రూపానికి అన్ని ఉన్నాయి, సకల మర్యాదలు ఉన్నాయి, అన్ని 96 తత్వాలు ఉన్నాయి. అన్నిటినీ కూడా సక్రమంగా వాడుకో. నీ శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలను, అన్ని అవయవాలను మంచి పద్ధతిగా వాడుకో. దానికి ఏం కావాలన్నాడు మనిషికి? ఇది కామ, ఇది ఏమంటారు దాన్ని, ధర్మార్థ కామ మోక్షములు. ధర్మార్థ కామ మోక్షములు అంటే పురుషార్థములు ఉండాలనేదా వద్దనేదా? ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి ఉండాలనా వద్దా? ఉండాలి. అది కదా విషయము. కాబట్టి నువ్వు వెస్ట్గా ఉన్నా కాబట్టి ధర్మార్థ కామ మోక్షములు అనుసరించిన నువ్వు ధర్మయుతంగానే అర్థాన్ని, ధర్మయుతంగానే కామాన్ని, ధర్మయుతంగానే మోక్షాన్ని. ఫస్ట్ ధర్మం అనే పదం వచ్చింది కదా, ఆ ధర్మాన్ని పట్టుకునే కర్మ 3 సాధించాలి. అవును. ధర్మయుతంగానే కామము, ధర్మయుతంగానే మోక్షము. అది కాదు స్వామి. ఇప్పుడు ధర్మబద్ధంగానే కామం అన్నావు కదా, మరి ఇప్పుడు ధర్మబద్ధంగా కామము నిత్య జీవితంలో ఉందా? ఎందుకు ఉంటే నువ్వు పెట్టుకుంటే ఉంటది. కామం అంటే ఏంటి? కోరిక. మరి ధర్మబద్ధంగా ఎవరికి సమస్తం ఇప్పుడు ఎంత చేసినా కూడా కర్మస్థితి వచ్చే వరకే అంత ధర్మభావమే ఉంటుంది. వాళ్ళతో నీకేం పని? నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, వాళ్ళతో ఏం పని? నా ధర్మాన్ని నేను ఆచరించాలంటే 10 మంది అన్నాక నేను ఒక్కడిని. ఏమవసరం? 10 మందితో నీకు అవసరం లేదు. అవసరం లేదు, కరెక్టే. నీ కుటుంబము, నువ్వు ధర్మంగా ఉండు. ఆ పక్కన అధర్మంగా నీ ముందుకు వచ్చే దాని కోర్టులో కేసు వేయి. బలవంతుడు అయితే తన్ను, బలహీనుడు అయితే పోలీస్ స్టేషన్కి పో. తగ్గేదేలే వాడన్నట్టు, తగ్గేదేలే. కాబట్టి పూర్ణ మానవుడిగా జీవించు, మానవీయ విలువలతో జీవించు.
ఆ, మనిషికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇప్పుడు అగ్నికి కాలే ధర్మం ఉంది, ఆ, ఆయుష్కు చల్లదనం ఉంది. అంటే మనిషి కొన్ని ధర్మాలు ఉన్నాయి. మానవీయ ధర్మాల గురించి నేను ఒక వీడియో చెప్పాను. ఆ, ఆ ధర్మాలు వినండి ఒకసారి. కానీ నేను మొదటి నుంచి చూస్తున్నా, నాకు తెలిసిన కానీ మరి మానవీయ ధర్మాలు చెప్పిన ఒక వీడియోలో టికెట్ కోదండరామయ్య కానీ, మరి పోతే శ్రీగారు వెంకటేష్ కానీ, ఇప్పుడు మోహన్ రెడ్డి స్వామి కానీ, వీళ్ళు చెప్పేదానికి వీళ్ళు చెప్పేదానికి కొంచెం నాకు డిఫరెంట్ అనిపిస్తుంది. ఇంత ఘాటుగా చెప్పలే వాళ్ళు. డిఫరెంట్ అని వాళ్ళు శాస్త్రాన్ని చెప్తున్నారు మిత్రమా. గురువులందరూ శాస్త్రాన్ని చెప్తారు. ఏ సిద్ధాంతంలో ఉన్నారో ఆ సిద్ధాంత శాస్త్రాన్ని చెప్తారు. ఆ, అది వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ ధర్మం. అబ్బో, పోలీసోడు లాఠీతో కొట్టాల్సిందే, అది వాని ధర్మం. ధర్మం. వీళ్ళు ఒక సిద్ధాంతంలో ఉన్నారు, ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు పోషించాల, ఆ, అంతే కదా. ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నారు వాళ్ళు. మరి నువ్వు కూడా ఆ అసలు సిద్ధాంతం సిద్ధాంతాన్ని చెప్తావుగా? నేను నాకు సిద్ధాంతమే లేదు. ఆ, అన్ని సిద్ధాంతాలు నేర్చుకున్నానయ్యా, నేను చదువుకున్నా. కరెక్టే, కానీ ఏదో ఒక సిద్ధాంతం అయితే ఉంటది కదా. నాకే సిద్ధాంతాలు లేవు. ఓకే. నేను ఏ సిద్ధాంతానికి కట్టుబడి లేను. ఆ, నేను సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే ఆ సిద్ధాంతం చెప్పినట్టే నేను నడుచుకోవాలా. మరి నువ్వు చెప్పేది ఏ సిద్ధాంతం గురించి అనేదన్నా వస్తుంది కదా. ఇంతసేపు చెప్పినావు. నాది ఒకటే సిద్ధాంతం, పరమాత్మ సిద్ధాంతం ఒకటే. నిజం తెలిస్తే నిత్యముక్తుడే, నిజాన్ని తెలిపే సిద్ధాంతం నాది. ఆ, అది దానికి ఏమైనా పేరు, నేనేం పేరు పెట్టలే, నాకు సిద్ధాంతానికి పేరు లేదు నాకు. అదే స్వామి, ఇప్పుడు మాకు ఒక 1000 రూపాయలు వేరే వాడు బాకీ ఉందనుకో, 10 సార్లు తిరిగినా వాడు ఇయ్యలేదు. ఇయ్యకపోతే వాళ్ళ మీద తిరగబడి తగ్గేదే లేదు, తనటమా గుద్దటమా కొట్టడమా జరిగితే మరి ఇంతలో ఏమంటారు, ఏమా నువ్వు అన్ని తెలిసినా నువ్వు ఇట్లా చేయడం ధర్మమేనా అని వాళ్ళు అడిగితే అప్పుడు నేను చెప్తున్నా వినండి. ఒక ధర్మం ఉంది, మనిషికి ఒక ధర్మం ఉంది. ఇప్పుడు వచ్చిన ఈ అప్పులు బాకీలన్నీ, ఒకప్పుడు అప్పు బాకీలే, ఆఖరితో ఒకటి వచ్చి వానికి ఇచ్చేస్తే మళ్ళీ వాడిని తిరిగి అడిగేదిలే. అంత స్తోమత ఉంటే నీకు ఇచ్చి మర్చిపో అప్పుడే. మళ్ళీ రావాలని ఆశించగాకు, మళ్ళీ రావాలనుకుంటే ఇయ్యగాకు, మళ్ళీ రావాలనుకుంటే ఇవ్వగాకు, మళ్ళీ రావద్దు అనుకుంటే నీ ఇయ్యి. నా కాడ కోట్లు ఏం లేవు. నేను చెప్పేది, నేను సాదా సీదా మనిషినే. నా దగ్గర ఒక వస్తువు వచ్చి ఏమైనా కావాలని అడిగితే నా కాడ ఉంటే ఇస్తా, మళ్ళీ తిరిగి నాకు ఇవ్వు నేను అడగను. అట్లయితేనే ఇస్తా. అంటే ఈ డబ్బు వానికి ఇచ్చినా నాకు బాధ లేకుంటేనే ఇస్తా. ఇది కూడా గొప్ప మార్గమే కదా. అది రాకపోతే నేను ఏడుస్తా అంటే ఇయ్యను, లేదు నా కాడంట. పుణ్యా నేను ఇవ్వనంట. రాకపోతే ఏడిస్తే స్పందన ఉన్నట్టేనా? ఇవ్వద్దు. ఎందుకు ఇస్తావు? అరుసు తొక్కనేలా కాలు కడగనేలా పెద్దలు చెప్పినారు కదా. అరుసు తొక్కనేలా కాలు కడగనేలా. ఇయ్యడం ఎందుకు, మరి తిట్టించుకోవడం ఎందుకు, కోపించుకోవడం ఎందుకు, కొట్లాడుకోవడం ఎందుకు, నరుక్కోవడం ఎందుకు, కేసులు కోర్టుకు పోవడం ఎందుకు? అది మొదటితోనే పోతే తెలుసుకుంటే. దానికి చెప్పారు, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మిన్న. ప్రతిదానికి పెద్దలు చెప్పినారు మనకు, మనమే ఇప్పుడు కొత్తగా చేయడంలే. కాబట్టి ఒక పుస్తకం కానీ, ఒక వస్తువు కానీ, ఒక డబ్బు కానీ ఏదైనా అడిగినప్పుడు వాడు ఇచ్చినా ఒకటి, ఇవ్వకపోయినా ఒకటే. అంటే మన మనస్సులో ఇస్తేనే తీసుకున్నా, లేకపోతేనే వదిలేద్దాం. అంతే, ఇచ్చే తీసుకోవద్దునేదిలే, అంతే ఉండాలన్నమాట. అంతే ఉండాలా. నీకు తెలుసుకున్నావు కదా ధర్మాలు. నువ్వు బ్రహ్మజ్ఞానం కూర్చొని గురువు పాదాలు పట్టుకొని తెలుసుకుని దేనికి? ఇంకా చాలా బాగుంది స్వామి. వారికి నీకు తేడా ఏముంది? నీ కాడ బలం ఉంటేనేమో ఇయ్యి రాబట్టుకో అనుకుంటే ఇయ్యి, నేను రాబట్టుకోలేను నాకు వద్దనుకుంటే మానుకో.
అనుకో సమస్య తెచ్చుకోవద్దు. ఇప్పుడు ఉన్న సమస్యలు దండిగా ఉన్నాయి. అవును. మన కొత్త సమస్య తెచ్చుకుంటావు నువ్వు. అవునా కదా? నువ్వు కన్న బిడ్డనే డబ్బులు ఇచ్చి ఒక ఇంటి పంపించండావే. అవునా కదా? డబ్బులు ఇచ్చి పంపించండి ఒక బిడ్డను. మన నువ్వు సంపాదించే డబ్బును ఎందుకు ఇవ్వయ్యా ఒకరికి, ఇతరులకు? ఇవ్వగలిగే స్తోమతుంటే ఇవ్వు. మళ్ళీ రావాలని ఆశించకు. అట్లయితేనే ఇయ్యి. అవును. రావాలనుకుంటే ఏ కాకు, నీకన్నా ఎత్తిపెట్టుకో, బ్యాంకులు వేసుకో, వడ్డీ వస్తుంది. అవునా కదా? అవును. అప్పుడు నీకు సుఖం ఉంటుంది. లేదు నీ కాడ ఊడ్చి వాడికి ఇచ్చినావు, వడ్డీ వచ్చిందని ఆశపడి, వాడు ఇకపోతే నీ గుండె రైలు తొలుతుంటాయి. వాటం పడితే గుండెపోటు చచ్చిపోతావు. భార్య బిడ్డలకు అన్యాయం చేసినప్పుడు అవుతావు. అవసరమా? అవును, చేతనైన వరకే చూసుకోవాలి. అంతే మరి. చేత కానప్పుడు మనకి ఎందుకయ్యా? కారు తోలి వచ్చే కారు తోలి ఎక్కి తోలాల నువ్వు. నాకు తోలేది రాదు, నీ తోలుతా అంటే ఎట్టా? ఆడేడు బుద్ధి సంపుతా ఉండేలో అందరినీ. అట్లనే జీవితాన్ని చక్కగా నడుపుకునే చేత అయితే నడుపుకో, లేకపోతే చేయొద్దు ఆ పని. అది జ్ఞాని చేసే పని. అందుకే పరిపూర్ణ బోధపడిచిన గురుపుత్రుడు జగత్తులోన కడు శాంతుండై త్వరపడక నిందాచితులకు మరణించిన వాని వలె తా మెలుగుచుండు, పదుగురు ప్రేమ పొందుచుండు. మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను, ధీరత్వమున బుద్ధి దిగదారకుండా తా మెరుగుచుండు, పదుగురు ప్రేమ పొందుచుండు. అంత బలంగా ఉంటాడన్నమాట. అంతే కదా? వాడు నిజమైన ఆధ్యాత్మికవేత్త, వాడు నిజమైన గురువు, వాడు పరిపూర్ణుడు. వాడు ఈనాడు పెద్ద పెద్ద పనులు చేస్తూనే వాళ్ళు ఒక బొట్టు పోయినా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇయ్యకపోతే బాధపడతారు, ఏడుస్తారు, మాకు ఇయ్యకపోయి అంటారు. మరి ఆ విధంగా గురుపుత్రులైనాక గురువులైనాక కూడా మళ్ళీ గురుపుత్రులు చెప్పుకునే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. శిష్యుడు గురువును పిలిచి 10 రూపాయలు ఎక్కువ ఇవ్వకపోతే నన్ను పిలిచా, నాకు సరి ఈసారి ఇచ్చకపోయా, నాకు దండిగా డబ్బు ఇవ్వకపోయా అని అనుకుంటాడు గురువు. మరి శిష్యుడు గురువు వచ్చినాడు, నాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంది, ఒక పూట భూ పెట్టడానికి లేకపోయా, 10 రూపాయలు లెక్కించాను లేకపోయినా వాడు అనుకుంటే ఎందుకు ఈ పంచాయతీ అంతా? మరి ఎట్లా పోవాలి ఇదంతా? ఆ సత్యాన్ని తెలిసిన వాడు పోడు, పోతే ఆశిస్తాడు. మరి ఇప్పుడు ఆశించకుండా నడవాలని చెప్తున్నారు కదా, అన్ని ఆశించే అవుతున్నాయి కదా. పని చేసుకోయా ఆశతో, కూలికి పో, పని చేయి, ఆశే కదా అది. ఉద్దరికి ఆశపడితే ఎట్లా నువ్వు? అట్టేట పోతారు ఆమె. ఇప్పుడు ఉద్దరికి ఆశపడితే ఎట్లా అంట? ఉద్దరికి ఆశపడితే ఎట్లా నువ్వు? 20-30 మంది నాకు శిష్యులు అయితే వాళ్ళు దక్కిస్తారని గురువు అనుకుంటుండే. శిష్యులు ఎందుకైనా వాళ్ళు శిష్యులు నీకు డబ్బులేని కదా అయింది, వాళ్ళకు తెలియని శిష్య అని తెలుసుకోవడానికి శిష్యులు అయినారు నీకు. నువ్వు కాడు జ్ఞానం ఉంటే పంచు అంతే. అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానాన్ని వస్తున్నావు అంతే, దానికి ప్రతిఫలాన్ని ఆశించి చేస్తే ఎట్లా? నేను నీకు జ్ఞానం ఇచ్చిన కాబట్టి నాకు డబ్బు అంటే అది గురు శిష్య బంధం కాదు, అది వ్యాపారం అవుతుంది. పూర్వకాలము రాముడికి వశిష్ఠుడు గురువు అయినాడు. ఏం తీసుకున్నాడు వశిష్ఠుడు రాముడి కాడ? కృష్ణుడికి సాందీపుడు గురువు అయినాడు. ఏం తీసుకున్నాడు? మనులు మాణిక్యాలు ఇచ్చారు. రాజులు కదా వాళ్ళు ఇచ్చినారు ఏమన్నా? కానీ భార్య అడిగింది, నా పుత్రుడు ఇట్లా అయిందయ్యా. అది ఏదో ఆయన కరపాత్రంతో ఆమె అడిగింది, ఈయన అడగలే. మరి అయిపోయి అవును, ఈయనెందుకు లేనిపోని తతంగాలన్నీ? అలాంటి గురువులు తీసుకుని ఇప్పుడు దొరకడం కష్టం. లేకనే కదా ఇంటికో గురువు అయింది. ఇప్పుడు
ఊరికి 10 మంది గురువులు ఉన్నారు. కొన్ని ప్రవచనాలు పోతే విన్నటోళ్ళ కన్నా శిష్యుల కన్నా గురువులే ఎక్కువ. అవును. దాని మీద సరే, ఇప్పుడు మరి సంశయం రహితమైందా? ఇప్పుడు మీకున్న సంశయం రహితమైందా? అది చాలా నేను చెప్పిన దానికి నాకున్న దానికి చాలా దొరికిందంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు మా తండ్రి తాతకాల నుంచి కూడా మార్పు చెందుకుంటూ నువ్వు వస్తూనే ఉంటున్నావు అని అన్నారు కదా. అవును, నీకు బ్రేక్ లేదు. లేదు, నో బ్రేక్. బ్రేక్ లేదనే చెప్పినావు. నీ ప్రయాణం బ్రహ్మం కాడ మొదలు పెట్టినావు, మరి మళ్ళీ బ్రహ్మం కాడికే పోతున్నావు, బ్రహ్మమే అయ్యి ఉన్నావు అంతే. మరి ఇప్పుడు ఈ బ్రేక్ లేనటువంటి ప్రయాణము బ్రేక్ పడదా పడదా? ఎప్పుడు పడదు, నీకు బ్రేక్ లేదు, సర్కిల్ ఇది అసలే. అందుకే పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాది పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే అని చెప్పి. మరి ఇప్పుడు భగవద్గీతల అతివాడు మోక్షమును పొందుతున్నాడు అని అక్కడక్కడ ఉంటుంది కదా. అవు, మోక్షం అంటే ఇదేనయ్యా. మోక్షం అంటే యానం లేదు, పైకి స్వర్గానికి ఏం పోవు నువ్వు. దీన్ని తెలుసుకుంటే మోక్షం, తెలుసుకుంటే మోక్షము, తెలియకుంటే బంధం అని ఒక వీడియో కూడా పెట్టా నేను. మరి ఈ మార్పు చెందటం అనేది కూడా అది మనం చేసిన ఈ కర్మలను బట్టి మార్పు ఉంటుందా? నో, అవన్నీ యాన్నో కొట్టుకొని పోతాయి, అది ఓడితొడుతులోనే అవన్నీ. మరి భగవద్గీతనే చెప్తాడు కదా. ఏమంటావు అంటాడు, యాడు చెప్పినాడు? భక్తి యోగంలో చెప్పినాడు, కర్మయోగంలో చెప్పినాడు. అవును, భక్తి యోగంలో ఒకటి చెప్పినాడు, జ్ఞాన యోగంలో ఒకటి చెప్పినాడు. కర్మయోగం చెప్పినాడు దుష్ట శిక్షణ శిష్ట శిక్షణార్థం యుగయుగంలో అవతరించి దుష్టులను శిక్షిస్తా శిష్టులను రక్షిస్తా అని చెప్పినాడు. అవును. అదే భక్తి యోగంలోకి వచ్చేసరికి చేసేది నేనే, చేయించేది నేనే, నువ్వు కేవలం నిమిత్తం మాత్రమే అని చెప్పినాడు. అవును. అప్పుడు దుష్టుడోడు శిష్టుడోడు. అదే జ్ఞానయోగంలో పోయేసరికి నేను అకర్తను అభోక్తను అన్నాడు. 3 సార్లు 3 మాటలు చెప్పినాడు కదా. అంటే వాడు చేసిన దాన్ని బట్టి నేను చేస్తా కానీ నాకు సంబంధం లేదు అని అన్నట్టు యాడ జ్ఞానంలో చెప్పినాడు. అప్పుడు జ్ఞాని, ఇప్పుడు భక్తు నువ్వు కర్మయోగంలో ఉన్నావు, ఆ కర్మను శ్రద్ధగా చేయమన్నాడు, నిష్కామ కర్మ చేయమన్నాడు. దుష్కర్మ చేస్తే నీకు పాపం వస్తుంది, నీకు నరకం వస్తుంది, నేను సంపుతా అని చెప్పినాడు ఆడ. ఎందుకు? వాడు శ్రద్ధగా బాగుండాలని. అదే భక్తిలోకి వచ్చినాక నీ వాడు భక్తుడు కదా నీకు, అప్పుడు ఏడుచంటే ఏం చెప్పినావు అంటే, రే చేసేది నేను, చేయించేది నేను, నీదేం లేదు, నువ్వు కేవలం నిమిత్తం మాత్రమే, నీ పని నువ్వు చేసుకుంటావో, నా పని నేను చేస్తాను. ఎవరికి? భక్తుడు చెప్పాడు, భక్తుడికి ఆ మాట చెప్పినాడు. అని భక్తుడు చెప్పాడు ఆ మాట. అప్పుడు వాడు ఆ భక్తుడు ఆనందంగా చేసినాడు. వాడు భక్తి ముదిరి జ్ఞానం, వాడి భక్తి ముదిరి నాలాంటి వాళ్ళ మాట చెప్పి జ్ఞానం వచ్చింది. నాలాంటి వాళ్ళ మాట విన్నాడు, జ్ఞానం కలిగింది దానికి. ఇప్పుడు నీకు జ్ఞానం కలిగినట్టు జ్ఞానం కలిగింది. అప్పుడు చెప్పినాడు జ్ఞానయోగంలో, నేను అకర్తన భోక్తను అన్నాడు. నేను కర్తను కాదు భోక్తను కాదు అన్నాడు. పక్కకు తప్పుకున్నాడు కదా, తప్పుకున్నాడు. అదే నువ్వు తెలుసుకున్నావు కాబట్టి అదే నీవు. అందుకే దానిని హనుమంతుడు ఒక మాట చెప్తాను. హనుమంతుడు రామునికి ఫస్ట్ పరిచయం అయినప్పుడు, ఆంజనేయ నువ్వెవరు నేనెవరంటే, స్వామి నేను వానరుని, నువ్వు దేవుడు అన్నాడు. మళ్ళా కొద్దిగా పోయినాక ఆంజనేయ నువ్వెవరు నేనంటే, నేను భక్తుడిని, నువ్వు భగవంతుడు అన్నాడు. మళ్ళా కొంతకాలం పోయినాక ఆంజనేయ నువ్వెవరంటే, నువ్వే నేనే నీకు నాకు భేదం లేదు కాదు చూడని రొమ్ము సించి చూపించినాడు. అంటే స్థాయి బట్టి చెప్పుకోవచ్చు. అంతే కదా. చివరికి ఏమైనాడు, ఆయనే ఈయన ఆయన, అదే తత్వమసి కదా. అర్థమైందా? అది ఫైనల్ గా అయిపోయింది కదా. ఇంకా అయిపోయాయి అంతే. ఇంకా సింపుల్. అందుకే ఒక ఘంటసాల అంట నేను, పరమార్థ తత్వాన్ని
సంపూర్ణంగా చెప్పాలంటే ఒక మనిషికి ఒక గంట టైం ఇచ్చి చాలు నాకు అని చెప్తా. అది ఇప్పుడు గంట 10 నిమిషాలు మనం మాట్లాడబట్టి ఇది కూడా రికార్డ్ చేసిన నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇది కూడా దీనిని కొంతమంది తెలుసుకుంటారు కదా, తెలుసుకుంటారు. నేను మాట్లాడటం కూడా మీకు కొద్దిగా అనుకూలంగా అంటే నీలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళందరికీ ఇది సమాధానం ఇక అందరు కూడా అనుకుంటారు. అంటే నీ స్థితిలో ఉండే వాళ్ళకందరికి సరిపోతుంది ఇది. సరిపోతుంది కానీ ఈ స్థితిలో ఉన్నాను, పై స్థితిలో ఉన్నాను, సరిపోదు. ఏ స్థితి లేదని తెలుసుకోవడమే నిజమైన స్థితి. ఇక దానికి ఇంకా పని పెట్టండి స్వామి. ఏ స్థితులు లేవని తెలుసుకోవడమే నిజమైన స్థితి. నిజమైన స్థితి. ఎందుకని అంటే ఇప్పుడు భయం అంటారు కదా, దానికి ఏం లేవు కదా, స్వరూపంగా ఉండాలి అనే అటువంటి భావనతోనే చెప్తారు. అవును. ఇప్పుడు నా పేరు నాయన నేను వస్తుందా, అట్లా వస్తే నా పేరు పెట్టు ఈశ్వరయ్య. అవసరం లేదు, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా, నల్గొండ జిల్లా ఆలియా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, నీ పేరు చెప్తున్నావు, నీ ఊరు చెప్పినావు, అన్ని చెప్పినావు, వాళ్ళు తెలుసుకుంటారు అంతే. ఇంకా సరే 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 ఓకే. ఉందనా మరి ఇంకా ఎవరు? ఈశ్వరయ్య ఉంటాను ఇంకా. నమస్తే 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 నమస్కారము. ఇంత టైంలో నా కోసం మీరు వినియోగించారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు జయ గురుదేవ స్వామి. జై. ఓకే ఓకే, ఉంటాం. మీలాంటి వాళ్ళ వలన కూడా మాకు అధిష్టానంలో కూడా స్పష్టమైనటువంటిది వచ్చేస్తుంది. ఇప్పుడప్పుడు నాకు సందేహం వచ్చినప్పుడు తప్పకుండా చేయండి, తప్పకుండా చేయండి. ఉంటా స్వామి. ఓకే. జై సద్గురు, జై సద్గురు.